నిన్న ఫ్రెండ్ ఇంటికొచ్చి మరీ తిట్టాడండి. అందుకే ఈ వీడియో చేస్తున్నానండి. టేబుల్ మీద కూర్చున్నప్పుడు, అదే డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు పల్లీలు అంటే స్వీట్ ఉంది, అటుపక్కేమో హాట్ కూడా ఉందండి. అంటే నాకు పల్లీలు తినడం బాగా అలవాటు. ఆ పల్లీలు అంటే స్వీట్గా అన్నప్పుడు నువ్వులు పల్లీలు కలిపి చెక్క చేసుకుంటాను స్వయంగా నేనే. ఇంకోవైపు హాట్ వేయించిన పల్లీలు ఉంటాయి కదండి, అంటే వారానికి సరిపడా చక్కగా చేసి పెట్టుకుంటాను అన్నట్టు. నువ్వు అన్నీ చెప్తావు, ఆ సుత్తి ఈ సోది ఇవన్నీ కూడా నువ్వు తినేవి తాగేవి మాత్రం చెప్పమాకు అని చెప్పి తిట్టాడండి. అందుకే ఈ విషయం చెప్తున్నాను. చిన్నప్పుడు ఒక్కసారి గుర్తుంచుకోండి, మీలో ఎంతమందికి గుర్తుంది? పల్లి ఉండలు, నువ్వుండలు, చెక్కలు అవే కదా మనకి ఆహారం. చిరుతిళ్ళు, గొప్ప చిరుతిళ్ళు అండి. నిజంగానే మంచి రిచ్ అండి. రిచ్ అంటే ఇప్పుడు చెప్తారు కదా వీళ్ళు అల్ట్రా రిచ్ అని. ఆ అల్ట్రా రిచ్ అదండి. ఏది మన పూర్వీకులు వందల సంవత్సరాల నుంచి వస్తున్న చిరుతిండి అది మనకి తెలుసు. కానీ ఇప్పుడు వదిలేసామండి. బయటికి వెళ్ళి ప్యాకెట్ తెచ్చుకోవడం, లేకపోతే ఎవడో తయారు చేసిన వీటినే రెడీమేడ్గా తెచ్చుకోవడం చేస్తున్నాం. కానీ పల్లీలు నువ్వులు తీసుకుంటే ఎంత ప్రయోజనం అంటే, నువ్వుల్లో సెసమిన్ అని ఉంటుందండి. అది రక్తపోటుని కంట్రోల్లో ఉంచుతుంది. ఈరోజు మీకు తెలుసు కదా బీపీతో బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాగే ఆ నువ్వుల్లో ఉండే ప్రోటీన్ మామూలు ప్రోటీన్ కాదండి, వెరీ వెరీ రిచ్ ప్రోటీన్. నువ్వుల్లో ఉండే ఆయిల్, నువ్వు నూనె కూడా ఎంత అంటే అంత మంచిది స్కిన్కి, ముఖ్యంగా చలికాలం. ఇవన్నీ వాస్తవాలే. భారతీయ ఆయుర్వేదం చెప్తోంది. కావాలంటే ఏ డాక్టర్ గారినైనా కనుక్కోండి. ఇందులో పెద్ద వెతకక్కర్లేదు. ఒకవేళ మీ బాడీకి పడకపోతే ఆపేయండి. పడుతుంది అన్నప్పుడు రెగ్యులర్గా డైనింగ్ టేబుల్ మీద ఉంచుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. ఈ రెండు కూడా. ఇక పల్లీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. పేరుకి అదేదో ఆయిల్ ఉంటుంది కదా అని భయపడుతున్నారు, కానీ అందులో ఉండే ఆయిల్ మంచి కొలెస్ట్రాల్ అండి. ప్లస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని పల్లీలు అనేవి మొత్తం తీసేస్తాయండి. మీరు కాస్త గుప్పెడు పల్లీలు తిన్నప్పుడు చూడండి, అంటే ఎవరికైనా ఒకరిద్దరికి కడుపు ఉబ్బరం ఉండొచ్చు, మిగిలిన వాళ్ళకి కడుపు హాయిగా ఉంటుంది. అంటే తర్వాత అరిగించేస్తుందండి. అంటే అంత మంచి ఫైబర్ ఉంటుంది, రిచ్ ఫైబర్ ఉంటుంది. రిచ్ ఫైబరే కాదు, ప్రోటీన్ కూడా ఉంటుందండి. ఇది పేదవాడి డ్రై ఫ్రూట్స్ అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అంతే కదా, జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తాలు అక్కర్లేదండి. పల్లీలు, ఒక గుప్పెడు పల్లీలు తీసుకుంటే చాలు. ఆ పల్లీలతో పాటు నువ్వులు కూడా యాడ్ చేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. సో ఎముకలు కీళ్ళు గట్టిగా ఉండాలి, రోగ నిరోధక శక్తి బాగుండాలి, అంటే మంచి కాల్షియం అందుతూ, మంచి ఫైబర్ అందుతూ, పొట్ట బాగుండాలి. పొట్ట బాగుంటే బ్రెయిన్ కూడా బాగుంటుంది కదండి. మరి ఇలాంటి చిరుతిళ్ళని యాడ్ చేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం అండి. డైలీ ఫుడ్లోనే మళ్ళీ చెప్తున్నా, అది ఉండగా చేసుకుంటారా, చక్కగా చేసుకుంటారా, ఇక్కడ మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ తింటున్నామండి అనేవాళ్ళు మీ అభిప్రాయం చెప్పండి. లేదు స్టార్ట్ చేయలేదు అనేవాళ్ళు కూడా మీ అభిప్రాయం చెప్పండి. విషయం చిన్నదే కానీ ఇలాంటివి బాగా ఉపయోగపడతాయండి. మరీ డీటెయిల్డ్గా కావాలన్నప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను, లింక్ బయోలో ఉంది, ఆ వీడియోలు చూడండి. ఫాలో అవుతూ ఉండండి, షేర్ చేయండి.